ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేకపోయినా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కార్యకర్తల బాధ్యత ఎక్కువని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరాలు అందించాలన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇన్ఫాక్ట్ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక వరద నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లవద్దని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే వరద వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రభుత్వ వైఫల్యం వలన ఇబ్బందులు పడుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ జిల్లాలకు చెందిన పార్టీ లీడర్లు, శ్రేణులు సహాయక చర్యల్లో మరింత చొరవ చూపాలన్నారు. ఈ మేరకు ఆ 3 జిల్లాల పార్టీ నేతలతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కష్టకాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజలు అండగా ఉంటుంది. అందరూ ధైర్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, వాట్స్ అప్డేట్స్? భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలకి అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఇప్పటికే ఫోన్ లో మాట్లాడారు. అక్కడ ఆయా జిల్లాలో భారీ వర్షాలు అంటే అతి భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వాయిట ఎక్కువ అని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి తాగునీరుతో పాటు పాలు, ఆహారం, మందులు, బట్టల వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం అత్యవసరమైతే తప్ప అత్యవసరమైన చోట మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ సూచించారు. సహాయ చర్యలో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమాధానం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా కోరారు. అలాగే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే 3 రోజులు మరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా చూస్తారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాలపైన సురక్షితంగా ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు కూడా తీసుకోవాలని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ వరద నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఇప్పటికే వరద వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలను. దీంతో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, ఇబ్బందులు పడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాల పార్టీ శ్రేణులంతా కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారికి మరింత అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు బాధ్యత ఎక్కువగా ఉంది కనుక ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన అన్ని అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నిత్యావసర అవసరాల విషయంలో పార్టీ తీసుకుంటే పార్టీ శ్రేణులంతా కూడి వారికి దగ్గరుండి సేవ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పేసి ప్రభుత్వం వైఫల్యం చెందడం కారణంగా వారు చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా తీరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా వారికి అండగా నిలిచి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటు మరింత రానున్న 3 రోజుల్లో మరీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆల్ రైట్ లివిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.